మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. సంతోష్ చనిపోయాడా? అవునరా, నిజంగానే సంతోష్ చనిపోయాడు. సంతోష్ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలిసాక మేఘమాల మతిస్థిమితం కోల్పోయింది. అలా మతిస్థిమితం కోల్పోయిన మేఘమాల సంతోష్ బ్రతికే ఉన్నాడనే భ్రమలోనే ఉంది. అలా ఇలా జరిగిందిరా? అసలు ఏం జరిగిందో క్లారిటీగా చెప్పురా. ఓహో, ఎలా ప్రేమికుల రోజు కదా, ఎవడో భారీ రేంజ్లో సెటప్ అరేంజ్ చేశాడు. మేఘమాలట, పేరు బాగుంది, సెటప్ అదిరింది. కానీ ఈ రేంజ్ లెవెల్ మన వల్ల కాదురా బాబు. కూల్ డ్రింక్ తాగడానికి ఇదే ప్లేస్ దొరికిందారా? అరే, నేనేమన్నా కలగన్నారా ఇక్కడ కూడా ప్రపోజ్ సెటప్ అరేంజ్ చేస్తాడని? అది చూసి నీ 3:36 వంకలు తిరుగుతుందని నేనేమన్నా కలగన్నానా? అరే కూర్చో. అయినా ఒక అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలో చూసి నేర్చుకుందాం. అరే, ఆ అమ్మాయిని చూసాక తను మళ్ళీ ఎక్కడ గుర్తుకొస్తుందేమోనని అమ్మాయిని చూడడమే మానేశారా? పూరా పాలన గుర్తొచ్చినా ఆ రోజంతా ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్నట్టేరా. ఇప్పటికి కూడా అమ్మాయి కళ్ళ ముందు అలా 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 కదులుతుందిరా. వెనుకకి తిరిగి చూస్తే కదులుతూ ఉండొచ్చు. నీకు ప్రపోజ్ చేస్తున్నాడే. ఎవడో ఆర్యాట ఈరోజు అమ్మాయిని తన్నుకుపోయేలా ఉన్నాడు. దరిద్రుని తోటి దోబుచులాడుతుందిరా. ఇంత గొప్పగా ప్రపోజ్ చేస్తున్నాడే, ఏం రెస్పాన్స్ ఇస్తున్నావు? 3 years నుంచి లవ్ చేస్తున్నాడు, నేనే ప్రపంచంగా బ్రతుకుతున్నాడు. అయినా కాదనడానికి రీజన్స్ ఏం లేవుగా. ఈరోజు ప్రపోజ్ చేస్తాడని గెస్ చేశా, ఎస్ చెప్దామని ఫిక్స్ అయ్యా. వావ్, సూపర్.
హే కంగ్రాట్స్, హ్యాపీ ఫర్ యూ. అరే దరిద్రం నీతోటి దోబూచులు కాదురా, డిస్కో డ్యాన్స్ చెప్తుంది తెలుసా నీకు అది? అరే మిస్ అయిపోయిన అమ్మాయి ఈరోజే కనిపించడం, ఆ అమ్మాయికి వేరే ఎవడో ప్రపోజ్ చేయడం, ఆ అమ్మాయి వెంటనే ఒప్పేసుకోవడం, ఇదంతా మ్యాజిక్లో జరుగుతుంది కదరా. పోనీలేరా, ఇలాంటి అమ్మాయి ఖాళీగా ఉంటే బాధపడాలి, ఎవరికోకరికి రాసి పెట్టుంది కదా. వాడు మనవాడే అనుకుని సంతోషపడదాం, కంగ్రాట్స్ చెప్తాం. ఈ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్గా ఉంటే వాడు ఎంత సూపర్ అయి ఉండాలి. అలాంటి కొన్ని వందల మంది తోపుగాళ్ళని తోసేసి తొక్కేసి తన్నుకుపోయిన మగజాతి రత్నం రావాడు, వాడిని ఒకసారి చూద్దాం. వాడిని గుర్తు చేసుకుంటూ జీవితం అంతా జలసీతో చచ్చిపోదాం. అబ్బా వీడా, వాడిని చూడొకసారి. జూన్ 5 ఫస్ట్ టైం నేను నిన్ను చూశాను. 2021కు ముందు 18 ఇయర్స్ నా లైఫ్ నాకు గుర్తులేదు మేఘమాల. నువ్వు పరిచయం అయ్యాక ప్రతి క్షణం నాకు గుర్తుంది. నిన్ను చూడాలని, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని రోజులో నా మనసు ఎన్నిసార్లు కొట్టుకుందో తెలుసా. రాత్రి కల వస్తే కనిపించేది నువ్వే, అర్ధరాత్రి మెలుగు వస్తే చూడాలనిపించేది నిన్ను. నా కారు మీద రాసుకున్న పేరు నీదే, నా చేయి మీద వేసుకున్న పచ్చబొట్టు నీదే. నువ్వు నాతో ఉన్నంత సంతోషంగా ఇంకెవరితో ఉండలేవు. నేను నీకు కరెక్ట్ మేఘమాల. నిన్ను పూలలో కాదు, డబ్బు కట్టల్లో పెట్టి చూసుకుంటా. డూ యు లవ్ మీ? నాకు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఓకే అనిపిస్తే రేపు మన ఊరు శివాలయం దగ్గరికి ఎల్లో సారీ కట్టుకుని రండి, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. వంద ట్యూషన్లు చెప్పించుకున్నా ఒక అమ్మాయికి ఇలా ప్రపోజ్ చేయగలమా? దేవురా మామ వీడు. వాడు దేవుడే మామ. నీకు కూడా అలానే అనిపిస్తుందా?
దక్కదనుకున్న అమ్మాయిని మళ్ళీ నాకు దక్కేలా చేస్తున్నాడంటే వాడు నిజంగా దేవుడే మామ. దక్కేలా చేస్తున్నాడా? అదేలా? షో ఇప్పుడే స్టార్ట్ అయిందిరా. హాయ్, గుర్తుపట్టారా? ఆ రోజు సూపర్ మార్కెట్లో కలిసారు కదా. మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు మన లైఫ్లో ప్రతిదీ బెస్ట్ ఉండాలనే నీ ఆలోచన నాకు బాగా నచ్చింది. ఒక అందమైన అమ్మాయికి ఒక అందమైన యాటిట్యూడ్ యాడ్ అయితే అదొక అద్భుతం. నా ఫ్రెండ్కి కూడా అదే చెప్పా, కలిసి బ్రతికితే అలాంటి అమ్మాయితోనే బ్రతకాలరా. అలాంటి నీ లైఫ్లో నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి సెలెక్షన్ ది బెస్ట్ అయి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఈరోజు నీ లైఫ్ మొత్తం డిసైడ్ చేసి నీ లవ్ విషయంలో మాత్రం ది బెస్ట్ కాకుండా వరస్ట్ సెలెక్ట్ చేసుకున్నావు చూడు, చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. తను నాకు ప్రపోజ్ చేయడం మీరు చూసారా? అయినా తనని కాదనడానికి నా దగ్గర పెద్దగా రీజన్స్ ఏం లేవు. అయినా మీరెలా డిసైడ్ చేస్తారు తను నాకు కరెక్ట్ కాదని? నీ లైఫ్లోనే కాకుండా నీ పక్కో లైఫ్లో కూడా ది బెస్ట్ ఉండాలని నీ తాపత్రయం ఈరోజు నన్ను నీ ముందుకు వచ్చేలా చేసింది. ఈరోజు నేను ఇక్కడ లేకపోయినా, ఆ పుణ్యాత్ముడు నీకు టైం ఇవ్వకపోయినా నీ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయ్యేది. అతని గురించి నీకేమైనా తెలుసా? లేదా అతని మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? అతను మంచివాడు కాదా? అతని ఏమన్నా చెడ్డవాడా? లేకపోతే అమ్మాయిలను మోసం చేసేవాడా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అతను ఏమైనా సైకోనా? అతని మీద ఏమైనా కంప్లైంట్లు ఉన్నాయా? అతని గురించి నాకేమీ తెలియదు. అతను నాకు 4 సంవత్సరాల నుంచి తెలుసు. 3 సంవత్సరాల నుంచి నన్నే లవ్ చేస్తున్నాడు. అతను చాలా చాలా గుడ్ గై. ఏంటి 3 years? ఇంకేం చేస్తావు అక్కడ? వచ్చేసేయ్. తను గుడ్ కావచ్చు, కానీ గుడ్ గైస్తో లైఫ్ చాలా వరస్ట్గా ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకండి. మీ లైఫ్ స్పెషల్గా ఉండాలంటే బెస్ట్ పర్సన్ అయి ఉండాలి. బెస్ట్ పర్సన్ వేరు, గుడ్ పర్సన్ వేరు. రెండిటికి తేడా ఏంటి? ఇద్దరు ఒకటే కదా. గుడ్ పర్సన్ అయిన వాడు బెస్ట్ పర్సన్ కాడా? అయినా మీరు కన్ఫ్యూజ్ అవుతూ నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారేంటి? గుడ్ పర్సన్ కీప్యాడ్ ఫోన్ లాంటి వాడు, 2 రోజులకే బోర్ కొట్టేస్తాడు. బెస్ట్ పర్సన్ అనేవాడు స్మార్ట్ ఫోన్ లాంటి వాడు, సరిగ్గా వాడుకోవాలి కానీ ఫోన్ పట్టుకునే ప్రతి క్షణం చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. నాకు బెస్టే అవసరం లేదు, నా జీవితం ఏమైపోయినా పర్లేదు అనుకుంటే చెప్పు, ఐ డోంట్ కేర్, నేను ఇప్పుడే వెళ్ళిపోతా. లైఫ్లో ప్రతి స్టేజ్లో ఎక్సైట్మెంట్ చాలా ముఖ్యం. లైఫ్ పార్ట్నర్తో ఎక్సైట్మెంట్ లేకపోతే ఎలా? అయినా తను బెస్ట్ పర్సన్ కాదని మీరెలా చెప్పగలరు? ఒక అమ్మాయికి మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేశాడంటే వాడు బెస్ట్ పర్సన్ కాదు, వరస్ట్ పర్సన్. ఇదేదో వైరల్ కంటెంట్ లా ఉంది. హలో, ఏం మాట్లాడుతున్నారు మీరు? విచిత్రమైన లాజికల్ చెప్తే నమ్మిస్తా అనుకున్నారా? ప్రపంచంలో ప్రతి అమ్మాయి తనకి ప్రపోజ్ చేసేవాడు ఇలానే ప్రపోజ్ చేయాలని అనుకుంటుంది తెలుసా? ఒక అమ్మాయే కాదు, ఇలా ప్రపోజ్ చేస్తే 50% అమ్మాయిలు వాడు అంతో ఇంతో బాగుంటే పడిపోతారు. ఇంతమందిలో ఒకడొచ్చి సిగ్గు లేకుండా మోకాళ్ళ మీద కూర్చొని చేతులు చాచి మిమ్మల్ని దేవతలా ఫీల్ అయ్యి ప్రపోజ్ చేస్తే వాడే బెస్ట్ పర్సన్ అనుకొని ఫిక్స్ అయిపోతారు. చూడు మేఘమాల, ఒకసారి థింక్ చేయి. లవ్ అనే ఫీలింగ్ని ఇలా రకరకాల లంచాలు, గిఫ్టులు పెట్టి టేబుల్ మొత్తం రిజర్వ్ చేసి బెలూన్స్తో డెకరేట్ చేసి ముఖాల మీద కూర్చొని బెక్ చేస్తున్నట్టు అడుక్కోవడం ఏంటి? అమ్మాయిని అడుగుతున్నాడా, అప్పు అడుగుతున్నాడా? ఇంత బీభత్సమైన అరేంజ్మెంట్ చేసి అడిగితే కానీ అమ్మాయిలు పడారన్నమాట. అమ్మాయిలు అంటే ఇంత చీప్ ఫీలింగా? గొడవలకి బాక్స్కే పడిపోతారా? మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏ యాక్సిడెంట్ అవుతుందో మనకు తెలియదు. ప్రేమ కూడా అంతే. యాక్సిడెంటల్గా వచ్చి ఇక్కడ తాకాలే కానీ బలవంతంగా తాగడానికి అదేమన్నా విషమా? మేఘమాల, అమృతం. ఒక వ్యక్తితో విడిపోవడానికి కారణాలు ఏమైనా గానీ మళ్ళీ ఇంకో వ్యక్తితో ప్రేమలో పడడం ఇదెంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా?
మీ చేతిలో ఒక అందమైన కాఫీ కప్ ఉంది. కాఫీ తాగుదామని అందులో కాఫీ పోసుకున్నారు. అనుకోకుండా కాఫీ బాగలేదు. అప్పుడు కాఫీ పడబోస్తారా? కాఫీతో పాటు కాఫీ కప్ కూడా పగలగొడతారా? కప్ ఎందుకు పగలగొడతామండి? ఆ కప్పులో వేరే కాఫీ వేసుకుని తాగుతాం. కాఫీ కప్కే ఇంత వాల్యూ ఇస్తుంటే అందమైన మనసుకి ఇంకెంత వాల్యూ ఇవ్వాలి? ఆ మనసులో ఇంకొకరు నింపుకొని ఎందుకు ప్రేమించకూడదు? ప్రేమ అఖండమైనది, సరిహద్దులు లేనిది. కొన్నిసార్లు అది మన ప్రమేయం లేకుండానే తప్పుడు వ్యక్తుల వైపు వెళ్ళే అవకాశాలున్నాయి. అంత మాత్రాన సజీవమైన ప్రేమను తాత్కాలిక మనుషుల కోసం సమాధి చేయడం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. అయినా ఆ రోజు నేను అడిగి ఏం చదువుకోలేదన్నారు. ఇవన్నీ మీకెలా తెలుసండి? ఎంతసేపు అని ఇలా కూర్చుంటాం? ఇలా రండి. ఇందాకేదో అడిగారు. ఆ రోజు అడిగితే పెద్దగా ఏం చదువుకోలేదన్నారు. ఇవన్నీ మీకెలా తెలుసు? ఒక మనిషి మెంటల్ మెచ్యూరిటీ తను చిన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్న పరిస్థితుల మీద, తనకు ఎదురయ్యే సుఖదుఖాల మీద డిపెండ్ అయి ఉంటుంది. మన కంటికి కనిపించే వ్యక్తి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏదో ఒకటి నేర్పిస్తారు కదా. ఎలా చదవాలో తెలియాలా కానీ ప్రతి వ్యక్తి ఒక గ్రంథాలయమే. సరే గాని సంతోష్, నీకెలాంటి అమ్మాయి కావాలి? నేను మిస్ అయిన అమ్మ ప్రేమను తనతో పాటు తీసుకొచ్చే అమ్మాయి అయితే చాలు మేఘమాల. నీలాంటి అబ్బాయిని ఏ అమ్మాయినా ఎందుకు వదులుకుంటుంది? నీలాంటి బెస్ట్ పర్సన్ ఎందుకు వదులుకోవాలి చెప్పు? అది నేనే ఎందుకు కాకూడదు? ఐ లవ్ యూ సంతోష్. నీ లైఫ్లో ఏదైనా బెస్టే కోరుకుంటావు మేఘమాల. ఆ బెస్ట్ పర్సన్ నేనే ఎందుకు కాకూడదు? ఐ లవ్ యూ టూ. సార్, సంతోష్ మేఘమాలల ప్రేమ కథ మొదలవడానికి ఎంత తక్కువ సమయం పట్టిందో వాళ్ళ ప్రేమ విషాదంగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. 6 నెలల క్రితం సంతోష్కి యాక్సిడెంట్ అవ్వడంతో లోయలో పడి చనిపోయాడు. సంతోష్ చనిపోయాడని తెలిసాక మేఘమాల మతిస్థిమితం కోల్పోయింది. అప్పటి నుంచి మేఘమాల ప్రతిరోజు అదే ప్లేస్కి అదే సమయానికి వచ్చి సంతోష్తో మాట్లాడుతున్నానే భ్రాంతిలోనే బతుకుతుంది. ఇదే సార్ నా స్నేహితుడు నాకు చెప్పిన వాడి ప్రాణ స్నేహితుడు ప్రేమ కథ. కథ బాగుంది, ఇంకెందుకు లేడు, సినిమా తొందరగా స్టార్ట్ చేయి. తీయచ్చు కానీ అది ఇంకేం ఆలోచిస్తున్నావు? ఎన్ని పైసలు నేను పెట్టుకుంటా, పైసలు ఏం ఆలోచించావు? తొందరగా సినిమా స్టార్ట్ చేయి. ఈ కథ ఇంకా అయిపోలేదు సార్. అది సంతోష్ బ్రతికే ఉన్నాడు. సంతోష్ బతికే ఉన్నాడా? నీకెలా తెలుసు? రండి సార్ చెప్తాను. యాక్సిడెంట్ అయి సంతోష్ చనిపోయాడని అందరూ అనుకున్నారు. లేడనుకుంటున్న సంతోష్ని మేఘమాల మాత్రమే ఉన్నట్టుగా ఎందుకు ఊహించుకుంటుంది? కారణం ఏమై ఉండొచ్చు? ప్రేమ భ్రాంతి రెండూ ఒకే చోటు ఉండలేవు. ప్రేమ నిజం. ప్రేమ కంటే బలమైంది ఇంకేదో ఉంది. ఏంటది? ఇట్స్ ఏ హోప్.
అలనాడు అశోకవనంలో అసురుల మధ్య సీతమ్మ తల్లి 11 నెలలు అధైర్యపడకుండా ఉండడానికి గల కారణం రాముడు ఎప్పటికైనా వస్తాడని నమ్మకం. రాముడు రాలేనివాడే అయితే అసలు సీతమ్మ తల్లి గుండెల్లో రాముడు వస్తాడనే నమ్మకమే ఉండేదే కాదు. నిజంగా సంతోష్ చనిపోయి ఉంటే మేఘమాల మనసులో కూడా సంతోష్ ఉన్నాడనే నమ్మకం ఎప్పుడూ చనిపోయేది. సంతోష్ నిజంగా బ్రతికున్నాడు కాబట్టే మేఘమాల మనసులో సంతోష్ బ్రతికున్నాడనే నమ్మకం శ్వాస తీసుకుంటుంది.